ప్రశ్న రావణున్నటువంటి నక్కపల్లి పోలీస్ స్టేషన్ జనసేన పార్టీ కార్యకర్తలు చుట్టుముట్టారు. పోలీసులే దగ్గరుండి అతనిపై దాడి చేస్తున్నారా అన్నటువంటి రీతిలో పోలీసులు కూడా కనీసం వాళ్ళని అడ్డుకోకపోవటం, నేరుగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి రావణ్ని పదే పదే బూతులతో తిడుతూ, అతని కుటుంబ సభ్యులను తిడుతూ, కోడిగుడ్లతో దాడి చేస్తూ పలు రకాలైనటువంటి చర్యలకు జనసేన పార్టీ కార్యకర్తలు అయితే పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న మచిలీపట్నంలో ఇందుగూరుపల్లి పోలీస్ స్టేషన్లో కనీసం పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అన్నా చేశారు. వాళ్ళ కింద పడినా ఏం చేసినా పోలీసులు రావణ్ని తప్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వాళ్ళు కూడా నెట్టుకుంటూ పోలీస్ స్టేషన్లో గోడలు దూకి లోపలికి వెళ్ళి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు ఈరోజు సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గమైనటువంటి పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు జనసేన పార్టీ కార్యకర్తలను యథేచ్ఛగా వదిలేశారన్న రీతిలో వాళ్ళందరూ కూడా స్టేషన్ లోపలికి చొరబడి రావణ్ని పదే పదే బూతులు తిడుతూ, కుటుంబ సభ్యులను ఉద్దేశించి తిడుతూ, లిఖింపశక్యము కానటువంటి పదజాలాలతో దూషిస్తూ, కోడిగుడ్లు విసురుతూ అతనిపై దాడికి తెగబడినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి రావణ్ మద్దతుదారులను పోలీసులు బెదిరించి పంపించేసినట్టుగా తెలుస్తుంది. కొంతమంది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు అక్కడికి చేరుకుంటే జనసేన పార్టీ నాయకులు దళితులపై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఎవరైతే రావణ్కి మద్దతుగా వచ్చారో ఆ దళిత నేతలపై కూడా జనసేన పార్టీ నాయకులు దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రావణ్ యొక్క పరిస్థితి చూస్తుంటే అతని ప్రాణాలతో ఉంచుతారా లేకపోతే అంతమొందిస్తారా అన్నటువంటి రీతిలో సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గం ఉన్నటువంటి పాయకరావుపేట నక్కపల్లి పోలీస్ స్టేషన్లో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే గత 4 పోలీస్ స్టేషన్ నుంచి పిఠాపురం పోలీస్ స్టేషన్లో దాడి చేయడానికి ప్రయత్నం చేసినా అక్కడ పోలీసుల యొక్క కట్టుదిట్టమైనటువంటి భద్రత వల్ల సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఎటువంటి దాడి జరగకుండా అతని క్షేమంగా కోర్టుకైతే ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చే క్రమంలోనే అతనిపై కోడిగుడ్లు రాళ్లు విసురుతూ అతను ప్రయాణిస్తున్న వాహనంపైకి ఎగబడినటువంటి పరిస్థితి. అక్కడ కూడా దాడి తప్పించుకున్నాడు రావణ్. అక్కడి నుంచి బందరు పోలీసులు అంటూ తీసుకుని వెళ్ళి అతన్ని యనగుదురు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. నిన్న భారీ స్థాయిలో అక్కడికి చేరుకుని అతను నేరుగా పోలీస్ స్టేషన్లో గోడలు దూకి పోలీసులు అడ్డుకుంటున్నా సరే ఆగకుండా ఆయనపై దాడి చేయడానికి తెగబడినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు చూస్తుంటే ఈరోజు వీటన్నిటికీ మించి నేరుగా పోలీసుల సహకారంతో, అంటే నిన్న జరిగిన సంఘటన చూస్తే ఈరోజు ఖచ్చితంగా రావణ్కి భారీ భద్రత ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. అందులోని ముఖ్యంగా హోంమంత్రి నియోజకవర్గం కావడంతో ఇంకా మరింత భద్రత పెంచాల్సినటువంటిది పోయి ఇప్పుడు అక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పోలీసుల సమక్షంలోనే నేరుగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి మనం చూస్తున్నాం. విజువల్స్లో కూడా నేరుగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి రావణ్ని పిలుస్తూ తిడుతూ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి కోడిగుడ్లు విసురుతూ అతనిపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న పోలీసులు ఏమీ పట్టనట్టుగా ఉన్నారా అన్నటువంటి సందేహాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ భద్రత కల్పించాల్సినటువంటి వాళ్ళు నేరుగా వాళ్ళని వదిలేస్తే వాళ్ళు లోపలికి వెళ్ళారు, రావణ్ని తిడుతూ కూర్చున్నారు. అయితే ఈ సంఘటనని చూస్తే మరి ఈరోజు ఆయన కోర్టులో ప్రవేశపెడతారా లేకపోతే నిన్న జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు ఆయన్ని ఒకవేళ మండల మెజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ ముందు ప్రవేశపెడతారా? అసలు ఏం జరగబోతుంది? రేపేమో ఆదివారం. ఒకవేళ ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టినట్టయితే మళ్ళీ ఇక్కడి నుంచి ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. రేపంతా కూడా ఆదివారం కావడంతో కోర్టు సెలవు కాబట్టి సోమవారం వరకు కూడా ఆయన ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే ఉంచుతారా లేకపోతే రేపు తరలించిన తర్వాత వేరే పోలీస్ స్టేషన్కి తరలిస్తే ఒకవేళ సోమవారం కోర్టుకి అటెండ్ చేస్తారా? అంటే 1 రోజు 2 రోజులు ఇక్కడ పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధైనటువంటి నక్కపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉంటే సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గం కాబట్టి జరగరానిది ఏదైనా జరిగితే రావణ్కు ప్రాణహాని ఉందని ఇప్పటికే పలువురు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నేరుగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి జనసేన పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి వీరంగం అంతా చూస్తే జరగరానిది ఏదైనా రావణ్కు జరిగితే అతను అంతమొందించాలని చెప్పి కుట్ర చేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్టుగా రావణ్పై భారీగా కుట్ర జరుగుతుందా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే కత్తి మహేష్ని ఏ రకంగా ఆయన జనసేన పార్టీని విమర్శించి ఏ రకంగా అయితే ఆయన పరిస్థితి వెళ్ళిందో ఆ పరిస్థితికే రావణ్ వెళ్తాడన్నట్టుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రత్యక్షంగా మీడియాలోనే విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రస్తుతానికి రావణ్కైతే భద్రత లేకుండా ఉంది. అయితే ఆయనపై పెట్టిన ప్రతి కేసులోనూ కూడా కోర్టు అయితే రిమాండ్ విధించేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ బెయిల్బుల్ సెక్షన్స్ అంటూ ఆయనకి బెయిల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కావాలని ఇప్పటికే 30కి పైగా కేసులు ఉన్నాయని చెప్తున్నటువంటి వాళ్ళంతా కూడా
ఈ రోజు నక్కపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. రేపు ఏ పోలీస్ స్టేషన్కి ఆయన తరలిస్తారన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రోజు ఆయన కోర్టులో హాజరుపరుస్తారా లేదా అన్నది కూడా సస్పెన్స్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే తాజాగా ఇప్పుడు రావణ్పై జరుగుతున్నటువంటి దాడిని అక్కడ నిరోధించేటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతానికి కనిపించట్లేదు. కాబట్టి దీనికి సంబంధించి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి హోంశాఖ మంత్రి అనిత చొరవ తీసుకుని అక్కడ రావణ్కు కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి పలువురు వ్యాఖ్యానిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతుంది, నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద రావణ్పై దాడి చేస్తుంటే వేడుక చూస్తున్నటువంటి పోలీస్ అధికారులపై చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా చూస్తుంటే రావణ్కైతే పూర్తిగా భద్రత కరువైనటువంటి నేపథ్యంలో ఆయన కోర్టుకు ప్రవేశపెట్టి ఆ తరుణంలో కూడా ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే దీనికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ జై భీమ్ భారత్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, రావణ్కు మద్దతుగా అక్కడ చేరుకున్నటువంటి నేతలంతా కూడా అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతుందో నక్కపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మనం వేచి చూడాల్సి ఉంది. చేస్తున్నటువంటి వీరంగం అంతా చూస్తే జరగరానిది ఏదైనా రావణ్కు జరిగితే అతను అంతమొందించాలని చెప్పి కుట్ర చేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్టుగా రావణ్పై భారీగా కుట్ర జరుగుతుందా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే కత్తి మహేష్ని ఏ రకంగా ఆయన జనసేన పార్టీని విమర్శించి ఏ రకంగా అయితే ఆయన పరిస్థితి వెళ్ళిందో ఆ పరిస్థితికే రావణ్ వెళ్తాడన్నట్టుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రత్యక్షంగా మీడియాలోనే విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రస్తుతానికి రావణ్కైతే భద్రత లేకుండా ఉంది. అయితే ఆయనపై పెట్టిన ప్రతి కేసులోనూ కూడా కోర్టు అయితే రిమాండ్ విధించేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ బెయిల్బుల్ సెక్షన్స్ అంటూ ఆయనకి బెయిల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కావాలని ఇప్పటికే 30కి పైగా కేసులు ఉన్నాయని చెప్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు నక్కపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. రేపు ఏ పోలీస్ స్టేషన్కి ఆయన తరలిస్తారన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రోజు ఆయన కోర్టులో హాజరుపరుస్తారా లేదా అన్నది కూడా సస్పెన్స్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే తాజాగా ఇప్పుడు రావణ్పై జరుగుతున్నటువంటి దాడిని అక్కడ నిరోధించేటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతానికి కనిపించట్లేదు. కాబట్టి దీనికి సంబంధించి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి హోంశాఖ మంత్రి అనిత చొరవ తీసుకుని అక్కడ రావణ్కు కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి పలువురు వ్యాఖ్యానిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతుంది, నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద రావణ్పై దాడి చేస్తుంటే వేడుక చూస్తున్నటువంటి పోలీస్ అధికారులపై చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా చూస్తుంటే రావణ్కైతే పూర్తిగా భద్రత కరువైనటువంటి నేపథ్యంలో ఆయన కోర్టుకు ప్రవేశపెట్టి ఆ తరుణంలో కూడా ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే దీనికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ జై భీమ్ భారత్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, రావణ్కు మద్దతుగా అక్కడ చేరుకున్నటువంటి నేతలంతా కూడా అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతుందో నక్కపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మనం వేచి చూడాల్సి ఉంది.